ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తనకు దక్కిన విజయం కూటమి విజయమని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఈ విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగులు కూటమి పాలనకు మద్దతు పలికారని చెప్పారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అంటున్న పేరాబత్తుల రాజశేఖరంతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు, ఎలా ఉంది, ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఈ గెలుపు అన్నది కూటమి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించినప్పుడే దాదాపుగా ఖరాయిందని భావించాం. ఎందుకంటే ఇది పట్టభద్రులు ఎలక్షన్ అన్నది చాలా సున్నితమైన ఎలక్షన్. ఇది ఎందుకంటే చదువుకున్న ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి మాత్రం ఓటు ఉంటుంది కాబట్టి వారే ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఎందుకంటే నమ్మకం ఈ పట్టభద్రులు మేధావులు గత మరి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం రావటానికే వారు చాలా ఎక్కువ కృషి చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులు అవ్వచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది మా హక్కులు కాపాడతారో, మాకు రావాల్సిన పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అవుతాయన్న నమ్మకంతో పనిచేశారు. గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు వీళ్ళ సారథ్యంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలన్న నమ్మకంతో ఈ ప్రభుత్వం ఉంది. ఎవరి హక్కుల్ని కానీ అందరూ ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ఈరోజు మనం ఒకటే నిదర్శనం చూసుకోండి. ఈరోజు మనం నాతో పాటు 34 మంది, నాతో పాటు 35 మంది గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్స్ ఇలా పోటీ చేశారు. స్వేచ్ఛగా వాళ్ళ హక్కులు వాళ్ళు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో నామినేషన్లు వేయడానికే భయపడే రోజులు అయ్యి, కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం. కాబట్టి అందున పట్టభద్రులు మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతోనే ఓట్లేసి నన్ను గెలిపించారు. అలాగే మండలిలో పట్టభద్రుల తరపున ఏ అంశం మీద ముందుకెళ్ళబోతున్నారు? పట్టభద్రులకు సంబంధించిన అంశం అంటే ముఖ్యంగా నిరుద్యోగం సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగం లేని రాష్ట్రంగా చేయాలన్నది కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏదైనా సమస్యలు వారికి రావాల్సిన అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, అలాగే చాలామంది కాంట్రాక్ట్లో పనిచేస్తున్న లెక్చరర్స్ ఉన్నారు, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు, వాళ్ళ హక్కుల గురించి మరి అలాగే మండలిలో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే పట్టభద్రులకు సంబంధించి సుమారు 10% ఓటర్లు ఇన్వాలిడ్గా అయినాయి, దాన్ని ఎలా చూడాలంటారు? చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళే తప్పు చేయటం అనేది, మేము అక్కడికి ప్రచారంలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేసాం. గతంలో కూడా ఎలక్షన్లు ఇన్వాలిడ్ అవుతున్నాయి, ఎలా చేయకండి, ఇలా క్లియర్గా మేము వీడియోల రూపంలో కానీ మరి నమూనా బ్యాలెట్లో అన్నీ కూడా ప్రచారం చేసాం. అయినా కూడా 9% పైనే ఇన్వాలిడ్ రావడం అనేది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అలాగే 35 మంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించినందుకు, అలాగే పట్టభద్రుల తరపున మండలిలో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారి సమస్యలపై పోరాడతానని చెప్పి పేరాబత్తుల రాజశేఖర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్9 న్యూస్, ఏలూరు నుంచి.